నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంకటపాలెంలో వైభవంగా జగన్నాథుని రథయాత్ర. ఆధ్యాత్మికతతో ఒత్తిడిని అధిగమించవచ్చునన్న సీఎం చంద్రబాబు. చెప్పిన టైంకే శంకర్ విలాస్ ఆర్ఓబీని పూర్తి చేస్తాం. పనులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రులు నారాయణ, రామానాయుడు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడి టవర్స్ పరిశీలన. దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల పంపిణీ. విభిన్న ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పెమ్మసాని, ఎమ్మెల్యేల వెల్లడి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం, వాటి కోసం గళం విప్పాలి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాజీ సీఎం జగన్. వెంకటపాలెంలో జగన్నాథుని రథయాత్ర జరిగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. బంగారు చీపురుతో రథం ఊడ్చి శుభ్రం చేశారు. రాజధాని అమరావతిలో జగన్నాథుడి రథయాత్ర నిర్వహించడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. మన జీవితాల్లో ఒత్తిడి దూరం కావాలంటే అది ఆధ్యాత్మికతతోనే సాధ్యమవుతుందని తెలిపారు. సమాజం మొత్తాన్ని ప్రశాంతంగా ఉంచేది మన దేవాలయాలని, అందుకే వాటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. రథయాత్రలో సీఎంతో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. విలువలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇంకో పక్క మానవ సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియా టెన్షన్తో ఆందోళన పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మనం చూస్తే ప్రజలపైన, సమాజం పైన తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యలను ఎదుర్కోలేక కొన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే చిన్న పిల్లలపైన అత్యాచారాలు జరిగే పరిస్థితి వచ్చాయి. ప్రతి ఒక్క కుటుంబంలో, చాలా కుటుంబాల్లో అన్రెస్ట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఆందోళన, ఒత్తిడి, అభద్రతతో జీవితాలు నాశనమయ్యే పరిస్థితి వస్తున్నాయి. పవిత్రత దూరం అవుతా ఉంది. దీనికి ఒకటే మార్గం, ఆధ్యాత్మికత. యోగా, ధ్యానం, ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయగలిగితే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి. స్పిరిచువాలిటీ ఈజ్ ఓన్లీ ది వే అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో సహా మొత్తం 260 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ కింద చేపట్టింది. ఈ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిరర్థకంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను సద్వినియోగం చేయాలని పేర్కొన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే 2027 జులై నాటికి శంకర్ విలాస్ ఆర్ఓబీని పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లామాధవి, కమిషనర్ మయూర్ అశోక్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణం కొన్ని రాష్ట్రాల్లో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతూ ఉండడం వల్ల వర్కర్ల సమస్య ఉందన్నారు. సుమారు 100 మందికి పైగా బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేస్తున్నారని, కొందరు గడ్డర్ల నిర్మాణంలో కూడా పనిచేస్తున్నారని చెప్పారు. శ్యామనగర్ బ్రిడ్జ్ విషయంలో, నష్టపరిహారం విషయంలో స్థానికులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. నగరంలో ప్రజలు కూడా అభివృద్ది విషయంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మాకున్న డెడ్ లైన్ ప్రకారం సరిపోతుంది, అవసరమైతే పెంచుతాం. కానీ అక్కడ మీకు తెలియని అక్కడ గడ్డర్స్ అన్ని సపరేట్ ప్లేస్లో తయారు చేస్తూ ఉన్నారు. సో అక్కడ కొంత వర్కర్స్ ఉన్నారు. ఇది కాకుండా మూడవది ఇంకో విషయం నేను పత్రికాముఖంగా చెప్పాల్సిన శ్యామలా నగర్ బ్రిడ్జ్. మనం వీటన్నిటినీ ఏదో అదృష్టం కొద్దీ మనం అక్కడ కేంద్ర మంత్రిగా ఉండటం కానీ రకరకాల కారణాలతో మనకు అనేక వచ్చినాయి. ఈసారి
వచ్చిన వాటిని యుద్ధ ప్రాతిపదికన మనం కంప్లీట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక 70-80 మంది కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు మాకు అక్కడ ఆర్ఓబి వద్దు, ఆర్యూబీఏ కావాలి, కోర్టుకు వెళ్ళారు. మంచి కాంపెన్సేషను, చాలా ఎక్కువ కాంపెన్సేషన్ పెట్టించాం మనం. వాళ్ళ ఇట్లా ఇబ్బంది అవుతుందని. దయచేసి నేను పట్టణ ప్రాంత ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఓకే ఇబ్బంది అవ్వకుండా ఏ ప్రాజెక్టు జరగదు సొసైటీలో, జరుగుతుంది. అయినప్పటికీ మీ 70-80 మందికి ఇబ్బంది జరిగినా కూడా దయచేసి మీరు సహకరించకపోతే, అందరూ సహకరిస్తేనే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎన్ని బాధలు ఉన్నాయో చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. పర్సనల్గా మేము టీమ్స్ని పెట్టుకొని కోఆర్డినేట్ చేస్తే తప్పించి ముందుకు వెళ్ళట్లేదు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్లు, హెచ్ఓడి టవర్లను మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పరిశీలించారు. నిర్మాణాల్లో తీసుకుంటున్న చర్యలను మంత్రి నారాయణ వారికి వివరించారు. అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా పూర్తవుతుందని మంత్రి నిర్మల తెలిపారు. నాడు అమరావతి, మొన్న 3 రాజధానులు, నేడు మావిగన్ అంటూ రాజధానిపై స్థిరత్వం లేకుండా మాట్లాడే ఏకైక వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. దేశంలోనే మొదటిసారిగా సచివాలయం, హెచ్ఓడి టవర్లు ఒకే చోట నిర్మిస్తున్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు. మరి 19 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో 2-3 చోట్ల 2-3 ఎకరాలు సహకరించక మధ్యలో ఆగిపోతే ఆ సీడ్ యాక్సెస్ రోడ్ని ఏం చేయాలి? మలుపులు తిప్పాలి. మలుపులు తిప్పితే మలుపులు తిప్పినటువంటి రైతు, అరే నేను ల్యాండ్ పూలింగ్లు ఇస్తే నా పొలంలో పెట్టుకున్నారు, వాడు ల్యాండ్ పూలింగ్లు ఇవ్వకపోతే మలుపులు తిప్పారనేటువంటి పరిస్థితి. రేపు మలుపులు తిప్పితే సీడ్ యాక్సెస్ రోడ్డు ఆ యొక్క ఏదో సెక్యూరిటీ కానీ, అదేవిధంగా మన యొక్క టైం సేవ్ అయ్యి వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితి కానీ అవన్నీ కూడా తప్పు ఉంటాయి. హైవేస్, నేషనల్ హైవేస్ కూడా పర్మిట్ చేయరు. అటువంటి స్థితిలో ఆ 0.1% ఎవరైతే రైతులు రాజకీయ ప్రయోజనాలను, వ్యక్తిగత స్వార్థాలను ఆశించి సహకరించకపోతే ఆ 3-4 ఎకరాలు రైతుల దగ్గర నుంచి, అది కూడా ల్యాండ్ ఎక్వేషన్లో తీసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా మరి యొక్క గొడ్డల పార్టీ మాట్లాడుతూ ఉందనంటే, ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకుని ఇటువంటి గొడ్డల పార్టీ పట్ల అప్రమత్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా 23 కోట్ల వ్యయంతో 1750 3 చక్రాల వాహనాలను పంపిణీ చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఒక్కో వాహనం విలువ సుమారు 1,30,000 ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లాలో 63 మంది విభిన్న ప్రతిభావంతులకు 3 చక్రాల స్కూటర్లను అందజేశామని, వీటి విలువ 77.43 లక్షలని పేర్కొన్నారు. అలాగే 30 ఫోల్డబుల్ వీల్ చైర్లను సుమారు 12 లక్షల విలువతో పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం నెలకు 6,000 పెన్షను, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిందన్నారు. అవసరమైన వారికి ఉచిత ఇంటి స్థలాలు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఒక్కొక్క వెహికల్ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక గుంటూరు పార్లమెంటుకు తీసుకుంటే 70 వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. ఈ గుంటూరు పార్లమెంటుకు దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు వస్తూ ఉంది. ఇది మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా, సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది ఇవి కాకుండా మనం లాస్ట్ 1-2 మంత్స్ బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి, అంటే 1,30,000 కాకపోయినా 40,000-50,000 రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్లు వెళ్ళగలిగే బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20,00,000 పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్, గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాడుకొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో, అంటే కేవలం అవయవాలకు మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరి యొక్క ఉద్దేశం. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన 3 చక్రాల వాహనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు ఒకరి మీద ఆధారపడకుండా జీవించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 6,000 చేయడం జరిగిందని అన్నారు. గతంలో కూడా సీఎస్ఆర్ నిధులతో 3 చక్రాల వాహనాలు పంపిణీ చేశామని చెప్పారు. ఇల్లు లేని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కూడా ఇస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాది వెంకటేశ్వరరావు, డేగల ప్రభాకర్, వడ్డారం హరిబాబు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందులో భాగంగా 2014-19 కాలంలో మోటార్ వెహికల్స్ కూడా ఇవ్వటం జరిగింది. దాని కొనసాగింపై ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మందికి చొప్పున ఎంపిక చేసి వారికి ఎలక్ట్రికల్ మోటార్ వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా దివ్యాంగులకి 15,000 దాకా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పూర్తిగా అంగవైకల్యం, మంచానికే పరిమితమైన వారందరికీ అదేవిధంగా 9,000, 15,000 దాకా పెన్షన్లు ఇవ్వటం. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేయడానికి ఆలోచన కూడా చేసి ఆ పథకాన్ని కూడా లాంచ్ చేశారు. అంతేకాకుండా సదరం సర్టిఫికెట్స్ కూడా దూరం అవుతుందనే ఉద్దేశంతో దాన్ని డివిజన్ వారీగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు. వైకల్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ జాబితాలో చేర్చి వాళ్ళని కూడా డిసేబుల్డ్గా గుర్తించి ఇలాంటి స్కీమ్లన్నీ వర్తింపజేసేలాగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అధిక భారం అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆసరాగా నిలిచే వాళ్ళకు కూడా ఇటు ఉచిత బస్సుల్లో 50% రాయితీని కూడా వారికి ఆసరాగా వెళ్ళే వాళ్ళకు కూడా కల్పించడం కూడా జరుగుతుంది. ఇక్కడతో ఆగకుండా మరి వాళ్ళకి లోన్స్ క్రియేట్ చేయడం, కార్పొరేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల దాకా కూడా లోన్స్ అందించడం కూడా జరుగుతుంది. మరి ఇటు శాసనసభ్యుల నుంచి మా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంతో చొరవ తీసుకొని ఈ మధ్య కాలంలోనే సిఎస్ఆర్ ద్వారా కూడా ఎంతో మందికి ఒక మోటార్ పంపిణీ చేయడం కూడా జరిగింది. మా తూర్పు నియోజకవర్గంలో ఒక సోదరుడు నిత్యం నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ఆ సోదరుడిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. పాల ప్యాకెట్లు అమ్ముకుంటాడు, కానీ ఎంతో కష్టపడి పనిచేస్తాడు. కష్టపడి పనిచేసేటువంటి యువకుడు ఈరోజు ఈ వేదిక మీద చూసి నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఈరోజు సమాజంలో సమానంగా, అంటే అతను పాల డబ్బాలు పెట్టుకొని తీసుకొని వెళ్ళి అమ్ముకునేటువంటి స్థాయికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. కాబట్టి ఇది నిజమైనటువంటి లబ్ధిదారులు చేకూర్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇటువంటి ఆలోచన చేసినటువంటి కూటమి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు, ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు, ఎందుకంటే గతంలో కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున మంగళగిరి ఎయిమ్స్ లో కరోనా కేసు కలకలం రేపింది. ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ రావడంతో అతన్ని హోం ఐసోలేషన్ కు తరలించారు. దీంతో అలర్ట్ అయిన జిల్లా యంత్రాంగం ర్యాండమ్ గా కోవిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. పాజిటివ్ వచ్చిన వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశించారు. మంగళగిరి ఎయిమ్స్ తో పాటు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యమని, వాటి కోసం గళం విప్పాలని వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న దృష్ట్యా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ పాలన అవినీతి, దోపిడీకి కేరాఫ్గా మారిందని, ఇష్టానుసారంగా భూములు కేటాయింపులు చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ సందర్భంగా జగన్ 2.0 సూపర్ యాప్ను ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల కోసమే ప్రత్యేకంగా ఈ యాప్ తయారైందని జగన్ చెప్పారు. ప్రజా సమస్యల నుంచి కార్యకర్తలపై వేధింపుల వరకు ప్రతిదీ ఈ యాప్లో అప్లోడ్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది.
ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కునే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య నిలదీశారు. రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం దుర్మార్గమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతికి సిపిఐ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో మొదటి విడతలో రైతుల నుంచి తీసుకున్న 1000 ఎకరాల్లో ఏం అభివృద్ది చేశారో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామ మందిరంలో పెద్ద ఎత్తున కానుకలు చోరీ జరిగితే ప్రధాని మోడీ ఎందుకు స్పందించరని ఈశ్వరయ్య ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు అజయ్ కుమార్, మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌర స్వేచ్ఛను ఈరోజు కాళరాచి వేసేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో సిపిఐగా రేపు ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో దాదాపు 680 మండల కేంద్రాల్లో అనేక వందల శాఖల్లో మేము ఒక ప్రచార క్యాంపెయిన్ మార్పు కోరుతూ సిపిఐ అనేటువంటి పద్ధతిలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది అయిపోయిన వెంటనే 17వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు సిపిఐ అనుబంధ ప్రజా సంఘాల నేతృత్వంలో ఎవ్రీ డే వారి సమస్యలపైన ఈ నెల రోజులు ఆగస్టు అంతా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి మేము పిలుపునిస్తున్నాం. కమిషనర్ మయూర్ అశోక్ కృష్ణనగర్, విద్యానగర్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి జీఎంసీ ఖాళీ స్థలాలు, అభివృద్ది పనులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగరంలోని జీఎంసీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, స్థలాల్లో జీఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కోర్టు కేసులు నమోదు అయిన వాటికి నిర్దేశిత డాక్యుమెంట్స్, తగిన ఆధారాలతో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. ఏ ఒక్క స్థలం అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని, పట్టణ ప్రణాళికాధికారులు, కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం నల్లపాడు మెయిన్ రోడ్, రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డుని పరిశీలించి డ్రైన్ నిర్మాణ పనులను వేగంగా చేయాలని, నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాల నిర్మాణాలు జరగాలని, భవనాల నిర్మాణ దశలోనే వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శిలో నిర్మాణాలను నిరంతరం పరిశీలిస్తూ నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ని రిటైర్డ్ జడ్జి భువనేశ్వరి సందర్శించి విద్యార్థులకు జ్యుడిషియల్ రంగంలోని మెళుకువలను వివరించారు. గతంలో తాను ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిగా ఎల్ఎల్బి నుంచి పీహెచ్డీ వరకు విద్యను అభ్యసించి ఎలాంటి కోచింగ్ లేకుండా యూజీసీ నెట్తో పాటు నేరుగా జిల్లా జడ్జి పరీక్షకు ఎంపిక కావడం జరిగిందని రిటైర్డ్ జిల్లా జడ్జి భువనేశ్వర్ తెలిపారు. తనకన్నా ముందు, తన తర్వాత ఎంతో మంది జ్యుడిషియల్ రంగంలో దేశ విదేశాల్లో అత్యున్నతంగా రాణిస్తున్న సంగతిని ప్రస్తుత విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ సురేష్ చెన్నం, డాక్టర్ కె శివరాం, డాక్టర్ రామకోటిరెడ్డి, అభిలేష్ గోపినాథన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సంబంధించిన అనేక ప్రశ్నలకు మాజీ జడ్జి భువనేశ్వరి చక్కగా వివరణ ఇవ్వడం జరిగింది. Telugu to English translation, English to Telugu translation. You have to know about both languages. thoroughly. Translation అనేది essential. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెంకటపాలెంలో వైభవంగా జగన్నాథుని రథయాత్ర. ఆధ్యాత్మికతతో ఒత్తిడిని అధిగమించవచ్చునన్న సీఎం చంద్రబాబు. చెప్పిన టైంకే శంకర్ విలాస్ ఆర్ఓబీని పూర్తి చేస్తాం. పనులను పరిశీలించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని.
రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రులు నారాయణ, రామానాయుడు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడి టవర్స్ పరిశీలన. దివ్యాంగులకు త్రిచక్ర వాహనాల పంపిణీ. విభిన్న ప్రతిభావంతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పెమ్మసాని, ఎమ్మెల్యేల వెల్లడి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం, వాటి కోసం గళం విప్పాలి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాజీ సీఎం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.